తల్లికి చాంగుబల చక్కని తల్లిపై కొనచిన సంధి దండలకు చాంగుబల చక్కని తల్లికి చాంగుబల తన చక్కెర మోమికి చాంగుబల చక్కని తల్లికి చాంగుబల చేయి వెలలేని వేదములు వెదకి తెచ్చిన చేయి చిలుకు అందరికీ అవలిచ్చు బలి చేత దానమడిగిన చేయి గోవింద హరే నారాయణ నారాయణ జయ గోపాల హరే గోపాల హరే ఘనవీర సంకాస కృతి కలి కల్మషనాశ పీతాంబర పరిధాన సుర కళ్యాణ నిధాన నారాయణ 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 జయ గోవింద హరే గోవింద హరే భాటక నిభ పీతాంబర అభయం కురు మే మావర నారాయణ గోపాల హరే దశరథ రాజకుమారాయణ ముష్టిక చానూర సంహార ముని మాలి విగ్రహ శౌర్య వర సుగ్రీవహితాయ నారాయణ నారాయణ కాటక మర్దన రామ నట గుణ వివిధ సునామ నారాయణ భద్రాచల క్షేత్రంలో సీతారామనగర్ కాలంలో వేయించేసినటువంటి శ్రీ వెంకటేశ్వర వారి దేవాలయంలో దేవాలయం తరఫున ఇంటింటా కళ్యాణం ప్రతి ఇల్లు శ్రీనివాసం అంటూ ఈ విధంగా స్వామివారిని తీసుకొని వచ్చి మీరు కోరుకున్న రోజున మీ చేతుల మీదుగా కళ్యాణం చేయించడం జరుగుతుంది. నిన్నటి వరకు శ్రీ స్వామివారు 165 కళ్యాణాలు పూర్తి చేసుకొని 166వ కళ్యాణానికి సారపాక మారం వెంకటేశ్వర గారి పాత నివాస స్థలంలో శ్రీ స్వామివారు కళ్యాణం చేయించుకోవడానికి వచ్చిన్నారు. ఈ రోజున చాలా విశేషమైనటువంటిది ఏంటయ్యా అంటే మాఘమాసం చాలా విశేషమైనటువంటిది. అందులో సప్తమి రథసప్తమి ఆ స్వామివారు 7 వాహనాల మీద ఉదయం 3 గంటల నుంచి రాత్రి వరకు కూడా ఎడతెరుపు లేకుండా ఒక్కొక్క వాహనం మీద తిరుమాడ వీధులలో అక్కడ ఆయన ఊరేగుతుంటే మరి ఇక్కడ సారపాక గ్రామస్తులందరూ కూడా భక్తులందరూ కూడా మహిళామూర్తులందరూ కూడా మరి రథసప్తమి రోజున మనం అక్కడికి పోలేకపోయినా స్వామివారిని తీసుకొని వచ్చి మనందరం కలిసి కళ్యాణం చేయించుకుందామని చెప్పిన భక్తులందరూ కూడా తలుచుకొని మహిళామూర్తులందరూ కూడా ఈ రోజున ఇక్కడ స్వామివారి కళ్యాణం చేయించుకోవడానికని అందరూ కూడా సిద్ధమై ఉన్నారు. కళ్యాణం కూడా చాలా వైభవంగా జరిగినది. ఎందుకంటే కళ్యాణం అనేది అందరూ చేయించుకుంటారు. ఒక్కరు చేయించుకుంటే ఉన్నంత తృప్తి 10 మంది చేయించుకున్నంత తృప్తి ఒక్కరు చేయించుకునే రాదు. అది ఒక్కరు చేయించుకునే ఆ కుటుంబం వరకే ఉంటుంది తృప్తి. మరి ఇంతమంది మహిళామూర్తులు, ఇంతమంది కుటుంబాలు, దాదాపుగా ఒక 50 కుటుంబాలు ఇక్కడ కూర్చొని స్వామివారిని కళ్యాణం చేయించుకోవడం చాలా విశేషమైనటువంటిది. ఎన్నో జన్మలెత్తున కానీ ఇలాంటి వైభవం దొరకదు. ఎందుకంటే మాఘమాసంలో శుక్రవారం మరి స్వామివారికి ప్రీతికరమైనటువంటి శుక్రవారం రథసప్తమి రోజున కళ్యాణం చేయించుకోవడం చాలా విశేషము. మనం మన ఇళ్ళల్లో కూడా మన అమ్మాయిలకు పెళ్లి చేస్తుంటాం. అంటే పెళ్లి చేస్తే, వివాహం చేస్తే ఏమిటయ్యే ఫలితం అంటే ఇంట్లో మన అమ్మాయి మన కళ్ళ ముందు లేకుండా కొంచెం భారం తగ్గుతుంది, అమ్మాయిని అత్తగారికి పంపించేస్తాం, అంతవరకే. అది కాదు, మనం ఒక అమ్మాయికి వివాహం చేస్తే 1 కోటి గోవులను దానం చేస్తే ఎంతైతే ఫలితం వస్తుందో అంతటి ఫలితం వస్తుందట. అంతేకాకుండా అశ్వమేధ, అధిరాత్ర, అప్తోమ, వాజపేయ, పౌండరీక, పుండరీకాక్ష అనేటువంటి 100 యజ్ఞాలు చేస్తే ఎంతైతే ఫలితం ఉంటుందో అంతటి ఫలితాన్ని ఒక అమ్మాయికి పెళ్లి చేస్తే ఫలితం వస్తుందట. మరి ఆ ఫలితం మన ఒక్కడికే వస్తుందా? కాదట. మన ముందున్నటువంటి 10 తరాల వాళ్ళు, అంటే మన తండ్రులు తండ్రుల తండ్రులు తండ్రులు తాతలు తాత ముత్తాతల వరకు 10 కుటుంబాలు, మన ముందున్నటువంటి 10 కుటుంబాలు, మన తర్వాత మన పిల్లలు, మన పిల్లల పిల్లలు, పిల్లల పిల్లలు,
మన 10 తరాలు మొత్తం 21 తరాలకు ఒక కళ్యాణం చేయించుకుంటే అలాంటి ఫలితం వస్తుందట. మరి అలాంటి కళ్యాణం సాక్షాత్ శ్రీదేవి అమ్మవారిని భూదేవి అమ్మవారిని తమ పిల్లలుగా భావిస్తూ మీరు చేసేటువంటి కళ్యాణం శతపూర్వేషాం శతాపరీషాం మద్రుంశానాం పితృంశానాం అని చెప్పడం జరుగుతుంది. అంటే మన ముందు 100 తరాల వాళ్ళు, మన తర్వాత 100 తరాల వాళ్ళు, మనతో కలిపి 200 తరాల వాళ్ళు శాశ్వతంగా శ్రీ విష్ణులో ఒక సాహిత్యాన్ని పొందుతారని చెప్పడం జరిగింది. అలాంటి గొప్పనైన కార్యక్రమం మన సారభాగ గ్రామంలో మార వెంకటేశ్వర రెడ్డి గారి ఇంటి దగ్గర చాలా వైభవంగా జరిగింది. భక్తులందరూ కూడా ఎంతో శ్రద్ధతో కళ్యాణంలో పాల్గొని అందరూ కూడా స్వామివారి కళ్యాణం తిలకించి స్వామివారికి తలంబరాలు కూడా సమర్పించారు. చాలా విశేషంగా జరిగింది. ఇక ముందు కూడా భక్తులు ఇలాగే కార్యక్రమం చేసుకోవాలని చెప్పని గతంలో కూడా వీరు శివ కళ్యాణము ఆ తర్వాత రామ కళ్యాణం కూడా చేయించుకున్నారు. ఈ 2 కళ్యాణాలతో పాటు మరి మాఘమాసంలో ఈ సప్తమి వేళ శుక్రవారం నాడు కళ్యాణం చేయించుకొని గట్టిగా సంకల్పం చేశారు. మరి ఆ సంకల్పానికి స్వామివారు అనుగ్రహించి నేను చెప్పినప్పుడే మీరు చదవాలి. మీరందరూ కూడా నాకు అనుసరికల్లో ఉండాలి. ఈ 2 గంటలు 3 గంటలు మీ సొంత నిర్ణయాలతో ఏం చేయాలి. ముహూర్తస్సు తదేవలగ్నంతులంతదేవతారాబలం చంద్రబలం నాస్తేషా మంగళం ఏషామిన్యేరస్యామో హృదయస్థో జనార్దనః ఆవరావహత్తారం ధాతారం సర్వదంబరాం లోకాభిరామం శ్రీరామం యస్యత్రవత్రాద్యాః పాసత్యాః పరహితం సజీవరంధ్రాభ్యో నమః మాతాపితృభ్యో నమః బ్రాహ్మణేభ్యో నమః దర్భేస్వాధ్యదదాతనః మహేరణాయ దక్షిణే యోవశ్యవదమోరసస్తస్య వార్ధనః పుషదీరివ మాతరః తస్మాత్రంగమామో యస్య క్షయాయ జన్మదా ఆపోచరేదాతనః సమర్వారశమినే విశ్వక్షేనాయ నమః త్రావరణాస్సజేనే సమర్వారశమినే విశ్వక్షేనాయ నమః వస్త్రం సమర్పయామి వస్త్రాత్తే అక్షతాం సమర్వారాయ విశ్వక్షేనాయ నమః యజ్ఞోపవీతం సమర్పయామి యజ్ఞోపవీతాత్తే అక్షతాం సమర్పయామి గంధద్వారాంబురాదృశాం నిత్యముష్టాంగిరీహిణీం ఈశ్వరీకం సర్వభూతానాం పుష్పక్షతాం సమర్పయామి ధూపమాగ్రామయామి. సర్వాణి రూపాణి చిచ్చరీరః నామాని కృత్వాభిరన్యరాస్తే ధాతావృస్తాభ్యవదారహార శక్రప్రవిద్వాన్ ప్రతిశశ్రస్సః తమేవం విద్వా నమత హివోని నాణ్యః పన్నాయ విద్యతే. బలో శక్రేణ భగవాన్కి సర్వాధిపతే విశ్వక్షేనాయ నమః తాంబూలం సమర్పయామి విశ్వక్షేనాయ విద్మహే వేత్రహస్తాయ ధీమహి తన్నః శాంతి ప్రచోదయాత్. శ్రీదేవి భూదేవి సమేతుండై ఆ స్వామివారు వెంకటేశ్వర వారు వేంచేసి ఉన్నారు. మరి వాళ్ళ మీ అందరికి తెలిసిందే, ఇంతవరకు కూడా చెప్పాను. చాలా విశేషమైనటువంటి రోజు. ముత్యములు తెంపులు మణులు
కూతురి పెండ్లి వేడుక మన భాగ్యమండి కనులార కాంచి వీడు తరింపునండి పందేరు ముంగిట ముగ్గులు తోరణ సొగసులు మంగళనాదములు ఆ నిత్య గీత కవి శ్రేష్ఠుల కవితలు జయ జయ గీతము ఉత్తర ఫల్గుని నక్షత్రములో జరిగిన కళ్యాణం ఇలా సురిసింపు జాత రాముని తలపులు జానకిలో మ్రోగించి వీణ నిన్ను సుందర రాముని మోహన రూపం సీత అందాల జంట జానకి రాముల పెండ్లికి అల్లుడు పెట్టలురే కలిమి నీరు జరిగే శుభ కళ్యాణం చూడండి దివిజులు భువిజులు మెది శ్రేష్ఠుల కవితలు జయ జయ గీతం ఉత్తర ఫల్గుని నక్షత్రములో జరిగిన కళ్యాణం ఇలా సీతారాముల ప్రేమ్యస్వయార వేరోహ పటో కృష్ణమఖ్యమావహ జీవనంచ దిశో దిశ భక్తాని మమ్రేష్టామి దేవాయ పరమాత్మనే గోవిందవాడ వెంకటవాడ గోవింద ఆపముక్కులవాడ అనాథరక్షక గోవింద గోవింద సమరవారాధిపడే అశోకవక్త్రంచి సమకంకణం వాపినాకిరక్షకంకణం కరోమిధాపత్యకంకణం ఏనమతో తానవిద్రో మహాబలః తేనత్వవృద్ధామి రక్షావర్ధమాం రక్షాబంధన ఓర్తస్సుముహూర్తోస్తు సుముహూర్తోస్తు సుమంగళేని రాగం సమేరవస్యరాం శోభా రెండు అడుగుల తాడు తయారు చేసిన అడుగు కడుతున్నారు రెండే రాజావరో చప్పట్లు నేను చెప్తున్నంత వరకు కూడా కొడుతూనే ఉండాలి రెండే రాజావరో ధ్రువందేవో బృహస్పతి బృహంద ఇంద్ర శాకిష్ట రాష్ట్రంధారేతాన్ భూయో రెండే రాజావరో ధ్రువందేవో బృహస్పతి బృహంద ఇంద్ర శాకిష్ట రాష్ట్రంధారేతాన్ భూయో अर्घ्यं समर्पयामि पाद्यं समर्पयामि मुखे आचमन्यं समर्पयामि అది యజ్ఞోపవీతం నమస్కారం తీసుకొని గట్టిగా చప్పట్లు కొట్టాలి యజ్ఞోపవీతం పరమం పవిత్రం పదాబ్రహస్సాద ప్రసాదో ఔష్యవడ్యం కోనే తీరాయడు వాడు కొండలంత వనములు గుప్పెడు వాడు కొండలలో నెలకొన్న కోనే తీరాయడు వాడు కొండలంత వనములు గుప్పెడు వాడు కొండలలో నెలకొన్న పట్టెదురా వైకుంఠము కానా చేరిన కొండ దిగనాయ మహిమలే తిరుమల కొండ తిరుమల కొండ ఏ రస పుణ్య రాసులే ఏరులైనది కొండ కాణించి పెంచే కొండ పరుగుల స్వామివారికి మధుపర్క ప్రాసెసర్కు మధుపర్కము అంటే పెరుగు లోపట తేనెను కలిపి తాగిస్తారు. ఎందుకయ్యా అంటే కన్యాదానం అయ్యేంత వరకు ముఖంలో కొంచెం కలదప్పడం, అంటే ఆకలేసరికల్లా ముఖం చెమటలు రావడం, నీరసంగా ఉంటారు. ఆచమన్యం సమర్పయామి విరాహి జోహమది విరాహి జోహమది అత్యంత పుత్రగా ఉత్తపురం నా దృష్టివచ్చర అంటే అనుమానంగా చప్పట్లు కొడుతున్నారు. కళ్యాణ తర్వాత కూడా పులిహోర ప్రసాదం వడపప్పు కూడా ఉండేది. నేను కూడా చక్కెర పొంగిలి పులిహోర తీసుకొచ్చాను. దృష్టివచ్చర ఉత్తపురం నా దృష్టివచ్చర గట్టిగా అత్తర ప్రేమేణ సోత్తర అత్యంత పుత్రగా ప్రవరాన్విర
అచ్యుతగోత్రోద్భవాయ విభవవాసుదేవో పుత్రాయ అనందవేదాధ్యాయినే స్వరూపిణి అమ్మవార్లట సౌభాగ్యగోత్రము. వీరికి చతుర్వేదాధ్యాయినే వసుంధర స్థిరతరత్రయారే ప్రవరాన్విర లావణ్యగోత్రోద్భవి కాశ్యపశర్మో సంకల్పపుత్రీ శ్రీ భూనిలాదేశమేనస్య శ్రీ వెంకటేశ్వర స్వామినః మహాసంకల్పమంత్రపారాయణం కరిష్యే. ఇక్కడ స్వామివారి పాదాలకు శటానికి అభిషేకం జరుగుతుంది, పాద ప్రక్షాళన జరుగుతుంది. భూర్లోక భువర్లోక సువర్లోక మహర్లోక జనోలోక తపోలోక షట్కటో ఆరో భాగే కైంగిరి రూపం కన్యాదానం కరిష్యే. కన్యాం కనక సంపన్నాం కనక ఆభరణ యుతాం దాస్యామి విష్ణులోకే జిగీషయః కన్యామే భూతాసత్పుణ్యార్థం దక్షిణాదానం తుభ్యమమం సంపదతే నమః. హిరణ్యదానం హిరణ్య గర్భస్థం హేమవీరం. గట్టిగా చప్పట్టు కొట్టాలి. మళ్ళీ నేను గోవింద చెప్పేంత వరకు కూడా కొడుతూనే ఉండాలి. దేవో భస్పతి దురంద ఇంద్రశాకృష్ట రాష్ట్రంధో వందే రాధావో భస్పతి గోవింద లక్ష్మీ వెంకటరమణ గోవింద లక్ష్మీ వెంకటరమణ గోవింద లక్ష్మీ వెంకటరమణ గోవింద. ఈ రాలిన వాళ్ళు మీ ఇంట్లో ఎంతమంది ఉన్నారో అంతమందికి ఒక్కొక్క గింజ దీని మీద మంత్రం ఉంటుంది. శ్రీమతే రామాంజయ నమః అంటూ వెయ్యండి. ఇక్కడ బియ్యము అమ్మవారికి మాంగళ్యం జరుగుతుంది. అందరూ కూడా నమస్కారం చేసుకుని గట్టిగా చప్పట్లు కొట్టాలి. గోవిందుడు చెప్పేంత వరకు కూడా చప్పట్లు కొడుతూనే ఉండాలి. మాంగళ్యం తంటునా లేదా లోకరక్షణ హేతునా FM mode. పెళ్లి కూతురు కొంత పెడమరలే నవ్వినే అందరూ వేస్తారా? అమ్మాయి కూడా సెలెక్టెడ్ ఉంటారు కదా. పంతులు గారు
నేనేమి అంటే దాంట్లో ఏమంటే వెండితో చేసిన మారేడు దళము విభూది ప్లస్ చిన్న శివలింగం ఉంటుంది. ఇది 11 రోజులు మీ పూజ మందిరంలో కావాలంటే రెడ్డిగా కోళ్ళ దగ్గర ఉన్నాయి. ఈ చేయి పైకి ఎత్తుకోవాలండి. ఏమైనా చందన గారి దగ్గర ఉన్నాయితే తీసుకోండి. ఓకేనా? అనంతరం తలంబరాల కోసం అంటే తీర్థప్రసాదం సేకరించి వెళ్ళండి. 116 దీని ఖరీదు. ఈ తలంబరాలు పోసిన తర్వాత నవమహాలతో కనబట్టలేదు. అమ్మా మీ అందరికీ హ్యాపీనా? అరే అందరు చేతి ఎత్తండి ఒకసారి. ఓ ఈ అమ్మాయి ఎత్తలేదు. అందరికీ సంతోషంగా ఉంటే చేతులు ఎత్తండి అన్నాను. ఎవరో కూడా ఎత్తారు. అవే పెడతాడు. నెక్స్ట్ ఇంకా బాగా చేద్దాం. మరి మా అమ్మాయిలు ఒప్పుకుంటే ఎవరు కనబట్టలేదు. చేసే దాంట్లో ఎవరు కనబట్టలేదు. అందరం కలిసి సామూహికంగా చేసుకుందాం. రెండోది మన కృష్ణారెడ్డి గారి బజారు రాములవారి కళ్యాణం. నెక్స్ట్ వచ్చేది రాములవారి కళ్యాణం ఏప్రిల్. అంటే రాములవారి కళ్యాణం 16 ఆంటీ ఆ మైకి వేరా ఇదిగో అన్నా రమణమూర్తి గారు భక్తులందరూ అన్ని పొరుగు పెట్టి వెళ్ళిపోయారు. రావాల పొరుగు ఆంటీ 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 ఎంతమంది ఉంటారు? మీరు ఎంతమంది ఉంటారు? మొత్తం ఎంతమంది ఉంటారు? మీరు